టు లిలియేసీకి వచ్చేసరికి, సో లిలియేసీ అనేది మోనోకాట్ ఫ్యామిలీ ఇది. సో దీన్ని లిల్లీ ఫ్యామిలీ అని కూడా అంటాం. ఇవన్నీ లిలియేసీకి సంబంధించిన ఫ్లవర్స్. సో లిల్లీ ఫ్యామిలీ అంటాం. దీంట్లో నియర్లీ 250 జెనరా, 4000 స్పీషీస్ ఉంటాయి. వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇండియాలో నియర్లీ 169 స్పీషీస్ ఉన్నాయి లిలియేసీలో. సో ఇవి కింగ్డమ్ ప్లాంటే, అలానే మోనోకాట్ ఫ్యామిలీ ఇది. అండ్ ఆర్డర్ లిలియల్స్, ఫ్యామిలీ లిలియేసీ. సో ఏలియం అంటే బల్బ్స్ ఉంటాయి వీటిల్లో. వింటర్లో కల్టివేట్ చేస్తారు యూజువల్గా ఆనియన్ని. అలోవెరా, సో మనకు తెలుసు వైల్డ్ జెరోఫైటిక్ ప్లాంట్ ఇది. వైల్డ్ ఆన్ రాక్స్, ఇంకా డల్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. యాస్ఫోడిలస్ అనేది కామన్ వింటర్ వీడ్ ఇది. వీట్ ఫీల్డ్స్లో ఎక్కువ గ్రో అవుతుంది యాస్ఫోడిలస్. ఇంకా అలానే ఆస్పరాగస్, సో ఇది థానీ క్లైంబర్, అండర్ షర్బ్. క్లాడోట్స్ ఉంటాయి వీటికి, ఫ్యాసిక్యులేటెడ్ రూట్స్ ఉంటాయి. అండ్ డ్రెసీనా సెకండరీ గ్రోత్ ఇన్ ద స్టెమ్. సో ఈవెన్ దో ఇది మోనోకాట్ అయినా కానీ సెకండరీ గ్రోత్ ఉంటుంది దీంట్లో. గ్లోరియోజా, దీన్నే గ్లోరీ లిల్లీ అని కూడా అంటారు. సో క్లైంబర్ విత్ టిప్ ఆఫ్ ద లీవ్స్ టర్న్స్ టు టెండ్రిల్. రస్కస్, ఫైలోక్లేట్స్ ఉంటాయి వీటిలో. సో ఫ్లవర్స్ అరైజెస్ ఫ్రమ్ అప్పర్ సర్ఫేసెస్ ఆఫ్ ఫైలోక్లేట్స్. స్మైలాక్స్, సో వీటిల్లో స్టిప్యులర్ టెండ్రిల్స్ ఉంటాయి. రెటిక్యులేట్ వెనేషన్ చూపిస్తుంది ఇది, దీని స్పెషాలిటీ. ఈవెన్ దో మోనోకాట్ అయ్యుండి కూడా స్మైలాక్స్కి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. తులిప్స్, ఇవి ఆర్నమెంటల్స్గా గ్రో చేస్తారు. ప్రిమిటివ్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి ఇవన్నీ పెరీనియల్ హర్బ్స్. అండ్ ఆర్బోరియల్ హ్యాబిట్ ఉంటుంది వీటికి, ట్రీస్ మీద గ్రో అవుతాయి కొన్ని జనరాలు. అలోవెరా, యుక్కా ఇలాగా. సో లీవ్స్ సింపుల్, స్పైరల్లీ అరేంజ్డ్ టు మోస్ట్ ఆఫ్ ద జెనరా. సాలిటరీ ఫ్లవర్స్ ఇన్ సమ్ జెనరా. ఫ్లవర్స్ బైసెక్షువల్, అలానే యాక్నోమార్ఫిక్ కూడా. ఫ్లవర్స్ లార్జ్, అలానే సుపీరియర్ ఓవరీ. పెరియాంత్, పెటల్ సెపల్ అని లేకుండా మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. యాస్ఫోడిలస్, వెరాట్రమ్ ఇలా. సీడ్స్ ఎండోస్పోమిక్. మోనోకాట్స్ యూజువల్గా ఎండోస్పోమిక్ ఉంటాయి కదా. సో మెనీ ప్లాంట్స్ ఇవి హెర్బేషియస్, స్టిప్యూల్స్ ఏమీ ఉండవు. ఆపోజిట్ ఫైలోటాక్సీ, ప్రాల్డ్ ఇంకా కొన్ని జనరాలు. ఫ్లవర్స్ అన్నీ జైగోమార్ఫిక్. సో ఫ్లవర్స్ కొన్నిట్లో లిలియం వాటిలో జైగోమార్ఫిక్ ఉంటాయి, మోస్ట్లీ యాక్నోమార్ఫికే. యూనిసెక్షువల్, రస్కస్ ఇంకా స్మైలాక్స్. పెరియాంత్ వచ్చి గ్యామోఫైలస్, అన్నీ ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి ఇన్ మెనీ జెనరా. స్టేమెన్స్ ఎపిఫైలస్ కండిషన్. ఈ టెపల్స్కి ఫ్యూజ్ అవుతాయి స్టేమెన్స్. సో స్టేమెన్స్ యాక్చువల్లీ 3కి వచ్చేసాయి. కార్పెల్స్ 3A. అండ్ సింకాపస్ కండిషన్. యాక్సైల్ ప్లసెంటేషన్ ఉంటుంది. సో ఇవి రేర్లీ హర్బ్స్, యూజువల్గా హర్బ్స్ ఇవి. రేర్లీ షర్బ్స్. స్టెమ్స్ అండర్ గ్రౌండ్ రైజోమ్, కామ్, బల్బ్ని ఫామ్ చేస్తాయి. సో లీవ్స్ వచ్చి ఆల్టర్నేట్. ఫ్లవర్స్ యాక్టినోమార్ఫిక్, ట్రైమెరస్, సుపీరియర్ ఓవరీ. పెరియాంత్ 6 ఉంటాయి. 2 వ్రాల్స్లో ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. ఫ్రీ లేదా ఫ్యూజ్డ్. స్టేమెన్స్ 3+3 ఏంటంటే 2 వ్రాల్స్లో 3+3. ఎపిఫైలస్ కండిషన్, ఆ టెపల్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. గైనీషియం 3 కార్పల్స్ ఉంటాయి, 3 ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఓవరీ సుపీరియర్. యాక్సైల్ ప్లసెంటేషన్. 2 to many ఓవ్యూల్స్ ఉంటాయి పర్ లాక్యూల్. ఫ్రూట్ వచ్చి క్యాప్స్యూల్ లేదా బెర్రీ. అండ్ సీడ్స్ ఎండోస్పర్మిక్. మోస్ట్లీ హర్బ్స్. ఆస్ఫోడిలస్. రైజోమ్కి వచ్చేసరికి అలోవెరా ఇస్ అ రైజోమ్. బల్బ్ లిలియం తులిప్స్. సో లిలియం తులిప్ వచ్చి బల్బు. ట్రీ వచ్చి డ్రెసీనా, సెకండరీ గ్రోత్ ఉంటుంది దీనికి. క్లైంబర్, ఆస్పరాగస్ ఇంకా అలానే స్మైలాక్స్. జెరోఫైటిక్ ప్లాంట్ వచ్చి యుక్కా, అలోవెరా. క్లాడోట్స్ వచ్చి ఆస్పరాగస్లో, రస్కస్లో చూస్తాం. ఫైబ్రస్ రూట్స్, అడ్వెంటీషియస్ రూట్స్, సమ్టైమ్స్ ట్యూబ్రస్ ఆస్పరాగస్లో. సో హెర్బేషియస్ ఇంకా వుడీ స్టెమ్ వచ్చి. అలానే సాలిడ్, ఫిస్టులార్, అండర్ గ్రౌండ్ ఏరియల్ క్లైంబింగ్ లేదా ఎరెక్ట్. అండర్ గ్రౌండ్ స్టెమ్లో కామ్, బల్బ్, రైజోమ్ ఉంటాయి. రస్కస్లో, ఆస్పరాగస్ ఏరియల్ స్టెమ్స్లో మనకి ఫైలోక్లేట్స్ ఉంటాయి, మాడిఫైడ్ లీఫ్ లైక్ బ్రాంచెస్. కామ్, కోల్చికమ్. సో సెకండరీ గ్రోత్ వచ్చి యుక్కా, డ్రెసీనా, అలోవెరాలో చూస్తాం. సో ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ లేదా మోస్ట్లీ ఆల్టర్నేటే. సో రాడికల్, క్యూలైన్, స్టిప్యూల్స్ ఏమీ ఉండవు. సెసైల్, డైరెక్ట్గా స్టెమ్కి అటాచ్ అయిపోతాయి లీవ్స్. షీటింగ్ లీఫ్ బేస్. అండ్ స్కేలీ లైక్ ఆస్పరాగస్లో అయితే. థిక్ సక్యులెంట్ ఇంకా మ్యూసిలేజ్ ఇన్ అలోవెరా.
సో వెనేషన్ వచ్చి మనకి యూజువల్గా ప్యారలల్ వెనేషన్, రెటిక్యులేట్ ఇన్ స్మైలాక్స్ అండ్ ట్రైలియం. ఇన్ఫ్లోరసెన్స్, సో యూజువల్గా పానికల్ రెసిమోస్. సైమోస్ అంబెల్ వచ్చి ఏలియం ఆనియన్లో. ఫ్లవర్ పెడిసెల్లేట్, యాక్టినోమార్ఫిక్ లేదా జైగోమార్ఫిక్. బైసెక్షువల్ ఫ్లవర్ స్మైలాక్స్లో, రస్కస్లో యూనిసెల్యులర్. సుపీరియర్ ఓవరీ ఉంటుంది. కంప్లీట్ లేదా ఇన్కంప్లీట్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ట్రైమెరస్. పెరియాంత్ యూజువల్గా 6 ఉంటాయి, 2 వ్రాల్స్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. యూజువల్గా వాల్వేట్. ఆండ్రీషియం కూడా స్టేమెన్ 6 ఉంటాయి, అవి 2 వ్రాల్స్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇంట్రోస్ డైథీకస్ ఇంట్రోస్ కానీ ఎక్స్ట్రోస్ కానీ అయి ఉంటాయి. రస్కస్లో అవుటర్ రోల్స్లో స్టామినోట్స్ ఉంటాయి, అంటే హైలీ రెడ్యూస్డ్గా ఉంటాయి. గైనీషియం ట్రైకార్పెల్లరీ, సింకాపస్, ఓవరీ సుపీరియర్, యూనిలాక్యులర్, ఒక్కొక్క ట్రైలాక్యులర్ యూజువల్గా. యాక్సైల్ ప్లసెంటేషన్, స్టిగ్మా ట్రైలోబ్, 3 పార్ట్స్ ఉంటాయి. సో యూజువల్గా ఫ్రూట్కి వచ్చేసరికి బెర్రీ, యూజువల్లీ క్యాప్స్యూల్, రేర్లీ బెర్రీ. ఎండోస్పర్మిక్ సీడ్స్. ఎండోస్పర్మీ వచ్చి హార్నీ, కార్టిలేజినస్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. పాలినేషన్ వచ్చి ఎంటమోఫైలస్, ఇన్సెక్ట్ పాలినేషన్, రేర్లీ సెల్ఫ్ పాలినేటెడ్. ఇది వాటి ఫ్లోరల్ డయాగ్రామ్. యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, P3+3 అంటే మనకి టెపల్స్ 2 వ్రాల్స్లో ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. A3+3 ఇది కూడా 2 వ్రాల్స్లో ఒక్కొక్క వ్రాల్లో 3 ఉంటాయి. ఎపిఫైలస్ కండిషన్. ఈ స్టేమెన్స్ టెపల్స్కి అటాచ్ అవుతాయి. గైనీషియంలో 3 కార్పల్స్ ఉంటాయి. ట్రైలాక్యులర్, సింకాపస్, సుపీరియర్ ఓవరీ. ఎకనామిక్ ఇంపార్టెన్స్కి వచ్చేసరికి ఏలియం సెపా, ఏలియం సెటైవం, ఏలియం సెపా ఆనియన్, ఏలియం సెటైవం గార్లిక్, ఆస్పరాగస్ ఎడిబుల్ ఫుడ్గా వాడతాం. మెడిసినల్ ప్లాంట్స్ వచ్చి అలోవెరా, కాల్చికమ్ ఆటమ్నేల్. సో అలానే ఫైబర్స్, యుక్కా. సో రెజిన్స్, డ్రెసీనా, ఈ రెజిన్స్ని ఈల్డ్ చేస్తుంది డ్రెసీనా, సెకండరీ గ్రోత్ ఉంటుంది కదా వాటిల్లో. ఆర్నమెంటల్స్కి వచ్చేసరికి తులిప్, గ్లోరియోజా, ఇవన్నీ. ఇప్పుడు ఒకసారి ఎన్సీఆర్టీ చూద్దాం. సో లిలియేసి, కామన్గా వీటిని లిల్లీ ఫ్యామిలీ అంటాం. ఇవి మోనోకాట్ ప్లాంట్స్ ఇవి. సో యూజువల్గా డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇవి పెరీనియల్ హర్బ్స్. అండ్ అండర్ గ్రౌండ్ బల్బ్, కామ్, ఇంకా రైజోమ్ ఉంటాయి. కామ్స్ వచ్చి కాల్చికమ్, బల్బ్ వచ్చి ఏలియం, అలోవెరా ఈజ్ అ రైజోమ్. అండ్ లీవ్స్ వచ్చి మోస్ట్లీ బేసల్, ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ, లీనియర్, స్టిప్యూల్స్ ఏముండవు, విత్ ప్యారలల్ వెనేషన్. సాలిటరీ, ఒకే ఫ్లవర్ ఉంటుంది. ఉన్న ఓల్డర్ ఫ్లవర్స్ మనకి టాప్లో ఉంటాయి, న్యూ ఫ్లవర్స్ బాటంలో ఉంటాయి. ఆనియన్లో అంబెల్లేట్ క్లస్టర్స్ ఉంటాయి. బైసెక్షువల్, ఇంకా అలానే యాక్టినోమార్ఫిక్. ఎలా కట్ చేసిన ఒక ఫ్లవర్ని 2 సిమిలర్ హాఫ్స్ వస్తాయి. సో టెపల్స్ 6 ఉంటాయి మనకి, అవి 2 వ్రాల్స్లో అరేంజ్ అయి ఉంటాయి. యునైటెడ్ ఇంటూ ట్యూబ్, వాల్వేట్ ఎస్టివేషన్. ఆండ్రీషియం 6 స్టేమెన్స్ ఉంటాయి. 2 వ్రాల్స్లో ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. ట్రైకార్పెల్లరీ, సింకాపస్, ఓవరీ సుపీరియర్. ట్రైలాక్యులర్ విత్ మెనీ ఓవ్యూల్స్, యాక్సైల్ ప్లసెంటేషన్. ఫ్రూట్ యూజువల్గా క్యాప్స్యూల్, రేర్లీ బెర్రీ. ఎండోస్పర్మస్ సీడ్స్ వచ్చేసరికి బ్రాక్స్ ఉంటాయి, స్టిప్యూల్స్ ఉండవు, బ్రాక్స్ ఉంటాయి. యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, P3+3. సో అవన్నీ ఫ్యూజ్డ్. A3+3 ఎపిఫైలస్ కండిషన్ లేదా ఎపిటెపాలస్ కండిషన్. ట్రైకార్పెల్లరీ, సింకాపస్, ట్రైలాక్యులర్, సుపీరియర్ ఓవరీ. ఎకనామిక్ ఇంపార్టెన్స్కి వచ్చేసరికి తులిప్, గ్లోరియోసా, ఆర్నమెంటల్స్. సోర్స్ ఆఫ్ మెడిసిన్ వచ్చి అలోవెరా. వెజిటబుల్స్ ఆస్పరాగస్ అండ్ అలానే కాల్చికమ్ ఆటమ్నెల్. సో ఇది ఆనియన్, ఏలియం సెపా. సో ఇది ప్లాంట్, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్, ఫ్లోరల్ డయాగ్రామ్. సో మనకి ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి ఒక్కసారి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ మెయిన్గా ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దే ఆర్ ఇల్యూస్ట్రేటెడ్, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా మనకి. ఫ్లోరల్ ప్లాంట్స్ అనేది డెఫినెట్ సీక్వెన్స్ బై యూజింగ్ సైంటిఫిక్ టర్మ్స్. ఫ్లోరల్ ఫీచర్స్ అనేవి ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్స్లో, ఫ్లోరల్ ఫార్ములాస్లో సమ్మరైజ్ చేశారు.
అంతే. థ్యాంక్ యూ.